ఆడపిల్ల వెంటపడ్డం, అందకపోతే బాధపడ్డం, ఆ తర్వాత పగపడ్డం, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు నీకు మానే. ఏమైనా సరే ఈ అవమానం నేను తట్టుకోలేనన్నా. నార్మల్, నువ్వు కట్టుకోవాల్సిందే, ఆకట్టుకోవాల్సిందే గోపాలరావు గారమ్మని. ఈ విషయాలు వాళ్ళు ఏమైనా పసిగట్టారో మొదటిగా మోసం వస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకు ప్రవర్తించు, లేకపోతే వాళ్ళ సర్వనాశి చేజారిపోతుంది. తర్వాత ఏం చేసినా ప్రయోజనం లేదు. నా కొంప అందుకోబెట్టానండి. నేను డబ్బులు అడిగింది, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇస్తే అయ్యగా చెప్తే మీరు ఎవరంటే ఇస్తానని చెప్పాను కదరా. మీరు ఆ కథల పుస్తకం వదిలేది ఎప్పుడు, నాకు ఇచ్చేది ఎప్పుడు? మామూలు కథలు కదరా, మర్యాదలా ఉన్న కథలు రా, వినరా. నా డబ్బు నా మసాలా పారేసి ఎంతసేపు వింటానండి. వింటావా? స్టోరీ నేను ఒక చెప్తాను, జాగ్రత్తగా జాగ్రత్తగా. అనగనగా ఓ కొండ మీద ఓ చక్కటి బండరాయి ఉంది. ఆ దారి వెంట నలుగురు పోతున్నారు. ఒకడు ఆ రాయిని చూసి అందమైన అమ్మాయిగా చెక్కాడు. ఇంత అందాల రాసి బోసిగా ఉండడం ఏమిటని ఇంకొకడు తన దగ్గరున్న బంగారు నగలు తీసి మేడలో వేశాడు. ఆ విగ్రహం నగ్నంగా ఉండడం ఇష్టం లేని మరొకడు దానికి చీర కట్టాడు. ప్రాణం తప్ప అన్నీ ఉన్న ఆ శిల్పానికి నాలుగో వాడు ఏం చేశాడు? ప్రాణం పోశాడు. అంతే. ఆ పిల్ల నాకు కావాలంటే నాకు కావాలని నలుగురు గొడవ పడ్డారు. అప్పుడు ఆ దారి వెంట వెడుతున్న ఒక స్వాములు వారు వీళ్ళ తగాదా విని సరి అయిన సమాధానం చెప్పాడు. కరెక్ట్ ఆన్సర్. ఏం చెప్పాడు? రూపం చెక్కిన వాడు తండ్రితో సమానం, ప్రాణం పోసిన వాడు దేవుడితో సమానం, ఆభరణాలు ఇచ్చిన వాడు అన్నదమ్ములతో సమానం, బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు భర్త? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు భర్త? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. ఎవరు? బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. బట్ట కట్టి మానం కాపాడిన వాడే భర్త. మానం కాపాడిన వాడే భర్త. భర్త. నిర్వాణ దశలో నేను చూసి నీ మానం కాపాడిన వాడే నీ భర్త కావాలి. అలాగా? లేదు, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన గోపి నీ భర్త కావాలి. లేదు, మానం కాపాడిన వాడే నీ భర్త కావాలి. గోపి నీ భర్త కావాలి. అణువణువునా నిన్ను నగ్నంగా చూసిన వ్యక్తికే నువ్వు అంకితం కావాలి. భారతి స్త్రీగా నువ్వు గోపిని మర్చిపోక తప్పదు. గోపిని మర్చిపోక తప్పదు.
ఏమిటో గోపి ఎలా వచ్చావు? ఏమిటి పువ్వులు తెచ్చావు? ఇవన్నీ మన తోటలోయేనా? అవునండి, రోజు ఈ పూల కోసం అమ్మాయి గారు గార్డెన్కి వస్తుండేవారు. ఇవాళ ఆమె రాలేదని నేనే తీసుకొచ్చాను. గురునాథం గారు, అమ్మా, ఇక నుంచి నాకు పూలు అక్కర్లేదు. అవి తీసుకుని ఇక్కడికి ఎవరు రానక్కర్లేదని చెప్పండి. గోపి, నువ్వు ఓడిపోయావు. నువ్వే కాదు, అంతస్తుకు మించి ఆశలు పెట్టుకుంటే ఎవరైనా ఇంటి చనువుగా మాట్లాడితే మనసు ఇచ్చిందనుకున్నావు. అన్నీ నువ్వే కల్పించుకున్నావు. చూసావా, నిన్న ఆమె ఎంత తేలిగ్గా తీసి పారేసిందో. కలవాళ్ళు ఎప్పుడూ ఇంతే. అందుకే అన్నారు, కలిగిన వాళ్ళతో మెలిగేటప్పుడు మెలకువగా ఉండాలని. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండలేవు. ఈ జ్ఞాపకాలతో నువ్వు ఇక్కడ పని చేయలేవు. ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకు. గీతను మర్చిపో. గోపి, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో ఒక విషయం చెప్పాలని. చెప్పవలసిందంతా ఇందాకే చెప్పావుగా. ఇంకా నా జీవితంతో చెలగాటం ఆడాలనే? కాదు గోపి, కాదు. నిప్పు లాంటి నిజాన్ని గుండెల్లో దాచుకోలేక, బయట పెట్టి నీ మనసు బాధ పెట్టలేక నాలో నేనెంత కుమిలిపోతున్నానో నీకు తెలియదు గోపి. నాకు తెలుసు గీత, నింగి నేలా ఎప్పుడూ కలుసుకోలేవని నాకు తెలుసు. కాదు గోపి, నువ్వు పొరపడుతున్నా. నాలో అణువణువు నిన్నే కోరుతున్నా. పెళ్లి మాత్రం నీతో జరగదని చెప్పడానికి సాహసించలేకపోతున్నాను. ఏ సంపద అడ్డొచ్చిందా? కాదు గోపి, కాదు. సాంప్రదాయం. గీత, ఏమిటి నువ్వు అనేది? చెప్తాను గోపి, చెప్పటానికే వచ్చాను. ఈ నరక యాత్ర తట్టుకోలేను. నిన్న నా జీవితంలో అనుకుని దారుణం జరిగింది. ఏమిటది? ఇప్పుడు చెప్పు గోపి, నేను ఎవరిని చేసుకోవాలి? ఈ కోట ఎవరితో అతన్నే చేసుకోవాలి. కానీ ఈ కోట ఎవరితో నీకు తెలుసా? తెలీదు. నన్ను చెప్పమంటావా? చెప్పు గోపి, ఎవరతను? ఎక్కడున్నాడు? నీ కళ్ళ ముందే ఉన్నాడు. గోపి, అవును గీత, ఈ కోట నాదే. ఉద్యోగం కోసం ఊరు కాను ఊరు వచ్చిన నువ్వు ఇంత ధైర్యంగా ఇంత దూరం వస్తావని నేను అనుకోలేదు. డాడీ, ఇందులో గోపి తప్పేం లేదు. గీత, నేను మాట్లాడేది నీతోను కాదు, తప్పెవరిదని కాదు, తప్పు నాదే. సార్, గోపి, తండ్రి చాటు బిడ్డ తప్పటడుగు వేసిందంటే ఆ తప్పు తండ్రిదే అవుతుంది. అందులో అనుమానం లేదు. మంచి మనసుంది. ఆ మనసు నిండా నేనంటే అంతులేని ప్రేమ ఉంది. జీవితానికి ప్రేమ ఒక్కటే చాలదు, ప్రేమతోనే గడవదు. అంతస్తు కావాలి, అంతేగా? అంతస్తు కోసం ఆలోచించేంత చిన్న మనసు కాదు నాది. మరి ఇంకేం కావాలి డాడీ? ప్రేమ అనేది ఒక విలువైన వజ్రం. దాన్ని పెళ్లి అనే ఉంగరంలో పొదగనప్పుడు దానికి విలువ లేదమ్మా. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లికి వెనకడుగు వేసే పిరికివాడిని కాను నేను. ముందుకు వేసే ప్రతి అడుగు ముందడుగు కాదు మిస్టర్. నేను వేసే ప్రతి అడుగు ఆలోచించే వేస్తాను. ఒకసారి ముందుకు వేసిన అడుగు వెనక్కి తీసుకునే అలవాటు నాకు లేదు. పర్యవసానం ఏదైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాను. అయితే తక్షణం నిన్ను పనిలోంచి తీసేస్తున్నాను. కానీ నా మనసులోంచి గీతను మాత్రం వేరు చేయలేదు. అన్నం పెట్టలేని వాడికి ఆలెందుకోయ్? మీరు పనిలోంచి తీసేసినంత మాత్రాన బ్రతకలేననుకోవటం పొరపాటు. కట్టుకున్న భార్యకు పంచపక్ష పరమాణాలు పెట్టలేకపోవచ్చు, కానీ పస్తులు మాత్రం ఉంచను. ఆ నమ్మకం మీకున్నా లేకపోయినా గీతకుంది. అవును డాడీ. నాకు తెలుసమ్మా, గోపి లేకపోతే బ్రతకలేనంటావు. కానీ కన్నతండ్రి లేకపోయినా బతకగలవు, అంతేగా? అది కాదు డాడీ. అర్థమైందమ్మా, మీ ప్రేమ ఎంత గట్టిదో నాకు బాగా అర్థమైంది. డాడీ, అంతేకాదమ్మా, మీ ప్రేమకు అడ్డుగోడగా నిలబట్ట నాకు ఇష్టం లేదు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుంచుకోవాలి. ప్రేమ అనేది రెండు మనసులకు సంబంధించింది.
పెళ్లి అనేది 2 కుటుంబాలకు సంబంధించింది. ప్రేమించుకోవడం మీ చేతిలో ఉన్నా పెళ్లి చేసే బాధ్యత పెద్దలమైన మాది. అందుకే చెప్తున్నాను మిస్టర్ గోపి, నేను మీ తల్లిదండ్రులతో స్వయంగా మాట్లాడాలి. చూడు గోపి, మా గీత తల్లి లేని బిడ్డ. అమ్మలా చూసుకునే అత్తగారు నా బిడ్డకు చాలా అవసరం. అందుకే మీ అమ్మగారితో నేను మాట్లాడాలి. వెంటనే పిలిపించు. సార్ నేను చెప్పేది ఇంకేం చెప్పక్కర్లేదు, పద పద అంటుంటే. గీత, నాకు అమ్మ లేదని నీకు ముందే చెప్పకపోవటం నాదే పొరపాటు. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి? నువ్వు నన్ను మర్చిపోవాలి. గోపి, అవును గీత, మన పెళ్లి జరగదు. మా అమ్మ రాందే ఈ పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకోరు. అది పాయింటే. గోపి, నువ్వు లేకపోతే నేను బ్రతుకుతాననుకుంటున్నావా? ఇది పాయింటే. రాజు, హోల్డ్ ఆన్. ఆ పాయింట్ ఈ పాయింట్ జాయింట్ కావాలంటే మీ ఇద్దరికి పెళ్లి కావాలి. మీ ఇద్దరికి పెళ్లి కావాలంటే అమ్మ కావాలి. ఇప్పుడేం చేయాలి? అద్దెకు ఒక అమ్మని తెచ్చుకుంటే. అవును గోపి, రాజు చెప్పింది కరెక్ట్. డబ్బు లేని వాళ్ళు, బ్రతకలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎవరినైనా ఒప్పించి తీసుకొస్తే వాడు ఎంత అడిగినా ఇవ్వచ్చు. గీత, నువ్వు లోకం తెలియకుండా మాట్లాడుతున్నావు. గోపి, నాకు తెలిసిన లోకంలా నువ్వే. నీ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. నా కోసం ఈ ఒక్క పని చేయలేవా? పిల్లు గోపి, వెళ్ళడుగు. మన పెళ్ళి ఏదో నటిస్తే చాలు. హోల్డ్ ఆన్. కన్ని పిల్ల ఇలా కంట తడిపెట్టడం అంత మంచిది కాదు గోపి. గోపి, నా మాట కాదనుకో ప్లీజ్. సరే గీత. అమ్మా, బ్రతికించావు. నువ్వు ఒక పక్కన వెతుకు, నేను ఒక పక్కన వెతుకుతా. ఇదిగో, నీకంటే ముందుగా తీసుకొస్తాను అమ్మను. ఇట్స్ ఎ ఛాలెంజ్. నా దగ్గర లేవరా. డబ్బులు ఇస్తావా లేకపోతే నూతులో దూకి సావమంటావా? నువ్వెందుకురా చావటం? ఒక్కసారి నా గొంతుకు పిసికి చంపేసి నీ పీడ విరగడైపోతుంది. ఆ? నువ్వు చేస్తే నాకు తాగడానికి డబ్బులు ఎవరు ఇస్తారే? నువ్వు ఉండాలి, ఏంటంటే సాకరీ చెయ్యాలి, డబ్బు తెచ్చి నాకు ఇవ్వాలి, నేను తాగాలి. ఏయ్, నా మాట వినరా. ఇప్పటికే తాగి తాగి ఇల్లు ఒళ్ళు గుల్ల చేసేసావు. ఇంకెందుకురా ఎదవ తాగుడు? ఏమన్నా ఏదో తాగుడా? నన్ను ఏమన్నంటే ఊరుకుంటా కానీ తాగుడు మాత్రం అన్నావు. తాగుడు అన్నంటే తాడ ఒలి చేస్తా. బాబు లేవరా, బాబు లేవరా. ఏం జరిగిందమ్మా? కొంచెం సాయం పట్టు. జాగ్రత్తగా ఏమన్నా ఏదో తాగుడా? పడుకోరా, పడుకో బాబు. బాబు, కన్న తల్లినే కారుకూతలు కూసే ఇలాంటి వాటితో నువ్వు ఎలా తట్టుకుంటున్నావు? నా దగ్గరకు వచ్చి నా తల్లిగా ఉండమ్మా. నేను పువ్వుల్లో పెట్టి పూజించుకుంటాను. నీలాంటి బుద్ధిమంతుడికి తల్లి అక్కర్లేదు బాబు. ఇలాంటి వ్యధవకే తల్లి కావాలి. నేను పక్కనుంటేనే వీడి గతిలో ఉన్నాడే. రేపు నేను దూరం అయిపోతే వీడేమైపోతాడో నువ్వు చెప్పు బాబు. ఇంకా వీడి మీద కనికరం చూపిస్తున్నావా? అదే బాబు తల్లి పేగు. అమ్మా, బాబు ఏమిటి బాబు అలా దిగాలు పడిపోతున్నావు? ఏం లేదమ్మా, తల్లి లేని ఈ దురదృష్టవంతుడికి చేదోడుగా ఉంటావని పేరాశపడ్డాను. నువ్వు దురదృష్టవంతుడు కాదు బాబు. నీలాంటి మంచి బిడ్డకి దూరమైన ఆ తల్లే దురదృష్టవంతురాలు.